బార్ ఫెడరేషన్ అధ్యక్షులు కేవి సురేష్ గారు, అట్లాగే సీనియర్ న్యాయవాది గుంటూరు జిల్లా ఫెడరేషన్ సభ్యులు నీలం రామ్మోహన్ రావు గారు, అలాగే బార్ కౌన్సిల్ మెంబర్ అలాగే బ్రహ్మాందరెడ్డి గారు, అట్లాగే చిగురుబాటి రవీంద్ర గారు, అలాగే ఇక్కడికి ఈ సమావేశానికి విచ్చేసిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు సభ్యులు అందరికీ ముందుగా నా నమస్కారం. ఈ రోజున ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము మా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 నెలలుగా ఈ టైటిల్ యాక్ట్కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. దానికి ఏంటంటే వివిధ రకాలలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఏంటంటే మా బాపట్ల పట్టణంలో అనేకమైన ర్యాలీలు, మానవహారాలు, అలాగే కొంతకాలం నిరాహార దీక్ష చేసాం. అలాగే గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని దీన్ని చైతన్యవంతం చేయాలి అని ప్రయత్నం చేసాం. ఈ చట్టం వల్ల నష్టం ప్రజలది. ఇది పాలకులు తీసుకున్న చట్టం. దీనివల్ల ప్రజల్లో మనం కూడా భాగం. ఈ చట్టం వస్తే ప్రజలందరూ కూడా నష్టపోతారు. ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఈ చట్టాన్ని రద్దు చేయడానికి మనం వాళ్ళను కూడా మనలో కలుపుకోవాలి. కాబట్టి ఏంటంటే ఈ రోజున ఈ ప్రయత్నం ఏదైతే మా జిల్లా ఫెడరేషన్ పిలిపించిందో గత 2 నెలలుగా జిల్లా ఫెడరేషన్ పిలుపును అనుసరిస్తూ మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఏదైతే ఈ స్టేట్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందో ఈ అసోసియేషన్ ఆ యొక్క నిర్ణయానికి మా బార్ అసోసియేషన్ బదులై మేము కొనసాగిస్తామని, అట్లాగే మన చాలామంది సోదరులు చెప్పారు, ఒక స్టేట్ ఈ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు రోజు ఒక రకమైన విధాలు తెలియజేస్తే దాన్ని రాష్ట్ర వ్యాప్తం ఉన్న బార్ అసోసియేషన్లు దాన్ని ఫాలో అవుతూ ఆ నిరసనని తెలియజేస్తే రాష్ట్ర వ్యాప్తం కూడా ఒక యాక్టివిటీ స్టేట్ వైడ్గా అది రాష్ట్ర వ్యాప్తంగా ఇదవుతుంది. కాబట్టి ఆ విధంగా రోజుకు ఒక విధమైన 2 రోజులకు ఒక విధమైన కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర కమిటీ కమిటీ ఏర్పడి దాన్ని డైరెక్షన్ ఇస్తే దాని ప్రకారం దీన్ని బార్ అసోసియేషన్లు అన్నీ కూడా దాన్ని యాక్టివిటీ చేస్తూ తద్వారా ప్రజల్లోకి వెళ్ళడం, ఈ చట్టం రద్దు అయ్యే వరకు కూడా మేమందరం కూడా పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే మనం న్యాయవాదిగా ప్రజల బాధ్యత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఏదైతే ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటూ ఆ కమిటీ నిర్ణయానికి ఒబే అయ్యి మేము మా బార్ అసోసియేషన్ ఫాలో అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత పూర్తి